గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి రూమ్ అయితే వెకేట్ చేసి వెళ్తున్నాం అనమాట. ఇంకా లారీ రాలేగా బా, ఫోన్ చేశారు, మేమైతే వచ్చేస్తున్నాం అనమాట. ఫస్ట్ బ్యాగ్ పెట్టేసి వస్తాను అనుకున్నాను. నాగి అయితే వెళ్ళు బా, అక్కడ వేప చెట్టు ఉంది అక్కడ. ఇంకా పిల్లల దగ్గర నేను ఉన్నాను. ఆయన వచ్చాక పెద్దవని ఆయన ఎత్తుకుంటే చిన్నవని నేను ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. చూడండి తాబేల్లాగా అనిపిస్తుంది నాకైతే. తాబేలే. ఇదిగోండి చాయ్కి అయితే ఆగామన్నమాట. ఇది షాపు, ఇక్కడ ఆపారు బండి, వెళ్ళే దారిలో ఆపారు అనమాట. ఇక్కడ భైరవకోన అని ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం. మరి లాస్ట్ టైం కూడా ఒకసారి వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. ఈసారి వెళ్ళడానికి ట్రై చేయాలి, చూసి వెళ్ళాలి ఖచ్చితంగా. భైరవకోన వాటర్ ఫాల్స్ మేబీ వెళ్తే కనుక నెక్స్ట్ బ్లాగ్ అదే ఉండొచ్చు. నేను మాట్లాడుకుని వెళ్దామా లేదా అన్నది దాన్ని బట్టి ట్రై చేయాలి. మెడలో దచ్చం పాములాగే ఉందిగా. రోడ్డు చాలా బాగుందండి. ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చేసాము. వచ్చి కూడా 40 minutes 1 hour దాకా అవుతుంది అనమాట. ప్రతి బ్రష్లు చేసి ఎక్కడెక్కడన్నా మంచి టిఫిన్ ఏదైనా ఉంటే కనుక వెళ్ళి టిఫిన్ చేసిన తర్వాత ఒక ప్లాన్ అనుకున్నాము. అది ఎక్కడికో కూడా నేను తర్వాత చెప్తాను, వెళ్ళేది వెళ్ళండి దాన్ని బట్టి చెప్తాను అనమాట. సో ముందైతే బ్రష్లు చేసి టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోదాము. వేడి వేడిగా ఉండేసరికి పునుగులు వీడియో తీలేకపోయా. ప్రిన్స్ అమ్మ ఏమో ఉప్మా తింటుంది పునుగులు వద్దని. సో నేను తిన్నాను పునుగులు, కొన్ని తిన్నదంటలేండి. సో టిఫిన్లు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా బయలుదేరదామని అనుకుంటున్నాము. ఇందాక చెప్పా కదా ఒక సర్ప్రైజ్ ఒక చోటకి అనుకుంటున్నామని. సో వెళ్ళట్లేదు, అందుకే నేను కన్ఫర్మ్ చేసి చెప్పలేదు. సో ఇక తిరుగు ప్రయాణం అయితే మొదలు పెడుతున్నాం అనమాట. మరి కొద్దిసేపట్లో అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఒక మంచి టీ ఎక్కడ దారిలో తాగి ఇక జంపు బ్యాక్గ్రౌండ్ సాంగ్ సాహసం. బట్టలు సర్దుతుందండి అను. ఏం పాట? నీకు మీరే మాకు మేమే, ఆ పాటని రిమిక్స్ చేశారండి వీళ్ళు. సో మరి కొద్దిసేపట్లో అయితే స్టార్ట్ అవుతున్నాం. మొత్తానికైతే భైరవకోన వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నామండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఒక వాటర్ ఫాల్స్కి అనేది వెళ్తున్నా. సినిమాల్లో పాటల్లో చూడటమే, మనం ఎప్పుడు డైరెక్ట్గా అటు మొహాలు చూడలేదు. ఇక్కడ నుంచి దగ్గరంట, ఒక 50 kilometer డిస్టెన్స్లోనే ఉంది. అందుకోసం అయితే బయలుదేరుతున్నాము. ఫ్రెండ్స్ ఇదిగోండి కార్ అయితే స్టార్ట్ చేసాము, వెళ్తున్నాము. దారిలో ఉన్నాము. రోడ్డు మటుకు హైలైట్ ఉందండి. ఇంత కూడా చిన్న గతుకులు గుంటలు లేకుండా సూపర్ గా అంటే సూపర్ గా ఉంది. నేను ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, మ్యూజిక్ పెట్టా కదా, మస్తు ఉంటది అనమాట. చాలా బాగా అనిపించింది నాకు కూడా. చుట్టూ అడవి లాగా భలే ఉంది. కొండలు, అడవి, రోడ్డు మధ్యలో సూపర్ అంటే సూపర్ ఉందండి. మళ్ళీ చూపిస్తాను చూడండి, చాలా చాలా బాగుంది. అవన్నీ కొండలు, ఫుల్ గ్రీనరీ, చాలా బాగుంది. ఇదంతా రోడ్డు మధ్యలో సూపర్. మబ్బులు పట్టి వర్షం వచ్చేలాగుంది. వర్షం వచ్చిద్దమ్మా, వర్షం వచ్చిద్దానే.
ఏం బావా ఇది అడవిలోకి వెళ్తున్నట్టే ఉంది కదా, అంత కొండల మధ్యలో. సో మొత్తానికి దారిలో ఇంకో అడ్వెంచర్ జరిగిందండి. పెట్రోల్ లేదు బండిలో, ఎక్కడో చోట పెట్రోల్ దొరికిద్ది అని చెప్పేసి ఎత్తుకుంటూ వచ్చి, ఒకవేళ మీరు ఎవరైనా ఇటువైపు వచ్చేవాళ్ళు ఉంటే కనుక ఆయిల్ ఎక్కడ కనపడితే అక్కడ కొట్టించుకొని వచ్చేసేయండి. 10 కిలోమీటర్ల అవతల ఉంది. భయం వెళ్ళాం ఎక్కడ బండి అయిపోద్దని. సో మొత్తానికి అయితే భైరవ కోనకి అయితే వచ్చేసామండి. భైరవ కోన అంటే ఊరి పేరు భైరవ కోన తీసారండి. అది ఇక్కడ తీసిన సినిమా కాదు, దానికి దీనికి సంబంధం లేదు. సో ఇదైతే భైరవ కోన. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్కి అని చెప్పేసి అయితే వచ్చాము. సో ఇప్పుడైతే వెళ్దాము. వాటర్ లేవు చూస్తుంటాం, మీరు వెళ్దాం పడదాం. మనకి ఎక్కడికి వెళ్ళిన సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. వెనకమల వెళ్తున్నారు ముస్లిమ్స్ వాళ్ళు అనమాట. సో ఇక్కడ చూడండి, చూపిస్తాను ఇప్పుడు. ఇందులో ఎక్కడ ఫోన్ లాక్కి వెళ్తే అని భయంగా ఉంది. ఇదిగోండి బా, షార్ట్ వీడియో తీయాలనుకున్నాగా, మంచి షార్ట్ వీడియో తీద్దాం. ఏంటి వాటర్ పడతల పైనుంచి అందరు ఆడుకోవటమేనా? అయ్యో లేవండి వాటర్ పట్టు. పాపం వాళ్ళు డిసప్పాయింట్. అక్కడ పడతాయని అనుకున్నా, అది అలా పడతాయి అంట. ఇదిగోండి ఇలాగా వాటర్ పడతాయి, మరి పట్టలేదుగా, లైట్గా వస్తున్నాయి వాటర్. మామూలుగా అయితే బాగా పడతాయి అంట. సో వాటర్ అయితే పడతలేదు ప్రజెంట్. ఇదిగో ఇక్కడ వాటర్ ఆగినాయి, ఇక్కడ స్నానం చేస్తున్నారు. ఇది చూసారు కండి, ఆవు నోట్లో నుంచి వచ్చినట్టు వస్తుంది వాటర్. పడితే బాగుండే, వాటర్ పడితే బాగుండు. ఇదిగోండి దిగుతున్నారు. నేను వీడియో తీద్దామని ఆగాను. వాటర్ రావట్లేదండి, ఇదే మైనస్. వాటర్ వచ్చింటే కనుక భలే ఉండేది. భైరవ కోన అనమాట. ఇదిగోండి ప్రిన్సీ దిగింది, లక్కీ దిగింది, మా ఆవిడ దిగింది, బాబాయ్ గారు దిగాడు, అందరు దిగారు. ఇప్పుడు నేను దిగుతాను, లక్కీ గారిని తీసుకుంటాను అనమాట. మామూలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చేటప్పుడు చినుకులు పడ్డాయండి, వర్షం పడిద్ది అనుకున్నాము. వర్షం పడితే పోనీరంట. బావా మా ఆవిడ బోల్డ్ అంత ఆశపడి వచ్చిందండి, కానీ ఏం చేస్తాం, వాటర్ రావట్లేదు పాపం. మా జాగ్రత్త. మా బావండి. ఎండాకాలం వేసిన ఫస్ట్ ట్రిప్ అనమాట. ఇంకా మా తీసుకెళ్ళు అని అడిగింది, కుదరలేదన్నమాట. సో ఏదో రకంగా ఇప్పుడైతే వచ్చాం. ఇది చాలా హ్యాపీగా ఉంది, మస్తు ఖుషీగా ఉంది. నాకు ఆడకపోయినా పర్వాలేదండి, మా వాళ్ళు ఎంజాయ్ చేస్తే చాలు, బోళ్ళంతా హ్యాపీగా ఉంటుంది. ఆమె కూర్చోబెడుతున్నారండి అక్కడ. మా వెనక్కి జరుగు, మా రే.
మొత్తానికి అయితే వచ్చాం. ఇంకా ఎక్కడి వరకే ఉన్నాయి వాటర్. మామూలుగా అయితే ఇదిగో అక్కడ దాకా ఉంటాయంట. కానీ ఏం చేస్తాం, ఇదిగో వాటర్ రావట్లా. ఇంకొచ్చాక ఏదో ఒకటి అని చెప్పేసి ఇదిగో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడికి స్నానాలు చేయించుకోవడం, ఆడుకోవడం బాగుంది. ఇప్పుడు అయిపోయింది ఇంకా ఇదిగో ఏదో ఒకటి. కానీ రూట్ బాగుంది. కొండల్లో రావడం అనేది మస్తు అరుపులు వచ్చిన ఫీల్ ఉంది. మరేంద్ర బాహుబలి అను నేను ఇప్పుడు ఈయన లేపుతా చూడు. సరే సరేమ్మా, నీకు ఇప్పుడు ఏం చేయడం కుదిరితే చేసే. ఫ్రెండ్స్ చూసారండి కొండలు ఎలా ఉన్నాయో. ఇది చూస్తుంటే బావా అయ్యేం కొండలు బావా? అదేం మనం వెళ్ళాం అహోబిలం. అహోబిలం గుర్తొస్తుందండి చూస్తుంటే. చూడండి అసలు ఎంత బాగున్నాయో. సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. పర్లేదు. నేను జలపాతం అంటే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను కానీ జలపాతం లేవని కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాను. కానీ వాటర్ అయితే చాలా స్టోరేజ్ అయిపోయి చక్కగా ఉన్నాయన్నమాట. అంటే ఆడుకోవడానికి వీలుగా చాలా చాలా బాగుంది. మంచిగా అనిపించింది కదనే, మునగడానికి, తేలడానికి, ఆడడానికి. మెయిన్ చెప్పాక రూట్ బాగుంది. చక్కగా ఆడుకున్నాం. ప్రిన్సమ్మ మునిగినా గానీ లోపలికి వెళ్ళినంత నీళ్ళు ఉన్నాయి. అంటే నడుము తాకొచ్చిన ప్రిన్సమ్మకి లక్కీగా నడిచాం. మేము ఆడుకున్నాం. అంతా బాగుంది. కాకపోతే పైనుంచి వాటర్ పడి ఉంటే కనుక వాటర్ ఫాల్ అది ఉంటే కనుక వీడైతే దుంకి జంపులు డైలు అన్ని ఆడాడు. బాగానే చాలా హ్యాపీగా. వాటర్ కూడా చాలా క్లీన్ గా ఉన్నాయి కదా, నీట్ గా ఉన్నాయి. అదే మనం బీచ్ కి వెళ్ళాం అనుకోండి, ఉప్పు నీళ్ళు కదా, మొహంతో మండుతా ఉంటది అంటా ఉంటా, మొత్తం మండుతా ఉంటది. సో ఇక్కడ అది లేదనమాట. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకేమో ఉన్నాయంట, అవి చూడటానికి వెళ్దాం. ఉండండి, విగ్రహాలు చిన్న చిన్నవి బాగుంటాయి అంట. ఇప్పటిదాకా ఎవరన్నా వీడియో లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయరా. అక్కడ కూడా వెళ్ళి చేద్దాము. నా బట్టలన్నీ ఆరిపోయినాయి అనమాట. వచ్చి శుభ్రంగా పిండేసుకున్నాను. మొత్తం పిండేసి ఆరేసా. పిండేసి ఆరేసి ఎండేసా. చూసారండి అసలు ఎంత బాగుందో వ్యూ. ఇది ఇలా పెడితే బాగాలేదు కానీ ఇలాగే బాగుంది. ఇది అసలు ఏమన్నా ఉంది ఫీల్. బా సూపర్ ఉంది. అసలు ఇందాక వర్షం పడుంటే ఇంకా బాగుండేది. వెళ్ళిపోతున్నామండి ఇంటికి. లేదు, అవి చాలా దూరం పైకి ఎక్కాలంట. చీకటి పడిద్దేమో, వద్దులే అని చెప్పేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతాం. అయితే మళ్ళీ 60 కిలోమీటర్లు వెళ్ళాలి కదండి, అందుకోసం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా దూరం నడవాలి. పిల్లలు ఎత్తుకోవాలి, తడిసిపోయి ఉన్నాయి కట్లు. చిరాకు ఎందుకు అని